బ్యాక్. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మకు 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు. ఆర్థిక లావాదేవీలపై సిట్టు ప్రశ్నించనుంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. పూర్తి వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఇప్పటికే 3వ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు తమ వాదనలు వినిపించడం జరిగింది. 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరడంతో 2 రోజులు మాత్రమే పోలీస్ కస్టడీకి అనుమతించండి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు అతని తమ్ముడు రితీష్ రెడ్డి, ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి నమిత్ శర్మ ముగ్గురిని కూడా 2 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి 10వ తారీఖు సాయంత్రం 4 గంటల వరకు కూడా కస్టడీకి కూడా అనుమతించింది. ఇప్పటికే 2 సార్లు కస్టడీకి తీసుకొని పోలీసులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. 2 రోజుల కస్టడీలో 6 రోజుల పాటు విచారణ జరిపి సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు 3వసారి కస్టడీలో భాగంగా పోలీసులు తమ వాదనలు వినిపించినటువంటి సమయంలో డ్రగ్ పార్టీల పైన, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల పైన పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పోలీస్ కస్టడీకి మరోసారి ఇవ్వాలి. ఎందుకంటే గతంలో 2 సార్లు కస్టడీకి ఇచ్చినటువంటి సమయంలో కూడా నిందితులు సహకరించలేదు, విచారణకు సహకరించలేదు అనేటువంటి అంశాన్ని ఉప్పరపల్లి న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరొకటి నిందితులు కూడా ముగ్గురు తమకు బెయిల్ మంజూరు చేయాలి, దాదాపు 20 రోజులకు పైగా జ్యుడిషియల్ రిమాండ్ తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడంతో నిన్న బెయిల్ పిటిషన్ ను ఉప్పరపల్లి కోర్టు డిస్మిస్ చేసింది. ఈ రోజు పోలీసులు దాఖలు చేసినటువంటి 3వసారి కస్టడీ పిటిషన్ ను అలో చేసి 2 రోజుల కస్టడీకి కూడా అనుమతించింది. ఇప్పటికే పోలీసులు చెంచల్ కూడా జైలుకి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో కస్టడీకి తీసుకొని ఈ 2 రోజుల పాటు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసులో విచారణ పూర్తయిందని భావించినట్లయితే ఖచ్చితంగా సిట్ బృందం 3 నెలల్లోపే ఈ కేసుకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారనేటువంటి అంశం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే 9 మంది అధికారులతోటి సిట్ బృందం ఏర్పాటు చేశారు. ఈ సిట్ అయితే మాత్రం ఈ విచారణ అయితే కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. థాంక్యూ.